డాక్టర్ ద్వారా నిజం తెలుసుకొని జ్యోత్స్న పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక కాంచన దగ్గరికి జ్యోత్స్న వెళ్ళి, ఏంటత్తా ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి? పని మనిషిగా ఉన్న దాన్ని నీ కొడుకు తాలి కట్టి నీ ఇంటి కోడల్ని చేస్తే దగ్గరుండి ఏదో గొప్ప త్యాగం చేశాడు నీ కొడుకని మురిసిపోయావు. తాలి కట్టిన తర్వాత కూడా దీపని ఒక్క మాట కూడా అనకుండా నీ కోడలుగా ఒప్పుకొని తనని కూతురి కన్నా ఎక్కువగానే చూసుకున్నావు. కానీ నీకు తను ఇచ్చిన బహుమతి ఏంటి? నీకు వంశాన్నే లేకుండా వారసులే లేకుండా చేస్తుంది. చూసావా తను ఎంత ధైర్యంగా నేనే కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలని అనుకుంటున్నానని ఎలా చెప్పిందో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కాంచన అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటత్తా ఏమీ మాట్లాడవేంటి? ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక్కటి అనుకుంటున్నావు కదా, బావని నా మేనకోడలికి ఇస్తే బాగుండేది, అనవసరంగా దీపని కోడలుగా చేసుకున్నానని నీకు అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ వచ్చి జ్యోత్స్నని చంప పగలగొడతాడు. అవకాశం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ. ఏంటి డాడీ ఉన్న మాట అంటే నన్ను కొడతారేంటి అని అంటూ ఉంటే, ఒక పని మనిషి గురించి నువ్వు మీ అత్త దగ్గర మాట్లాడాల్సిన మాటలు కాదనుకుంటా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నేను దీప గురించి హాస్పిటల్కి వెళ్ళానని నువ్వేమన్నావు ఆ రోజు? ఒక పని మనిషి గురించి నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నావు. మరి అదే పని మనిషి గురించి నువ్వు ఇంత చర్చ ఎందుకు జరిపావో అని అడుగుతూ ఉంటాడు. నీకు చర్చ జరిపించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నీకు మీ మేనత్త బాధ అర్థమైందా? మీ మేనత్తని నువ్వు ఇప్పుడు అర్థం చేసుకొని తనని ఇప్పుడు బాధలో ఉన్నదాన్ని నువ్వు ఓదార్చడానికి వచ్చావా? లేకపోతే తన కొడుకు కోడల మీద ఇంకా నా చెల్లెలికి విరక్తి కలిగేలా చెయ్యాలని వచ్చావా అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అవకాశవాదివి నువ్వు. అవకాశానికి తగ్గట్టు మాట్లాడే మాటలకి తర్వాత నిజాలు తెలిసాక మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటాయి జ్యోత్స్న. ఇంకోసారి దీపా కార్తిక్ విషయంలో జోక్యం చేసుకున్నావంటే మాత్రం బాగోదు. నీకు అడ్డు చెప్పేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు లేరనుకుంటున్నావేమో. చేసింది ఇష్టారాజ్యం అనుకుంటున్నావు. నువ్వు చేసేవి ఏవి కూడా బయటపడవని నువ్వనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు మాత్రం దిమ్మ తిరిగే షాక్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక దశరథ అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది జ్యోత్స్న, ఏంటి డాడీ ఈరోజేదో కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే, కొత్తగా కాదు ఉన్నదే మాట్లాడుతున్నాను. ఒక పని మనిషి గురించి నువ్వెందుకు వెళ్ళావని నన్ను నిలదీసిన నువ్వు అదే పని మనిషి తన బిడ్డని తను అంతట తానే చంపుకుంటుందని చెప్పి ఇంత డ్రామా క్రియేట్ చేశావు. డాక్టర్ని కలిసి పాపం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావు. మరి నువ్వెందుకు చేసావు ఇదంతా? ఎవరి స్వార్థం గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ రేపటి రోజున దీపా కార్తిక్ గురించి తెలిసిన రోజు నా చెల్లెలు దీపకి చెయ్యెత్తి దండం పెడుతుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. ఈసారి నువ్వు వెళ్ళు, నా చెల్లెల్ని కలిసిన తనతో మాట్లాడినా బాగోతు చెప్తున్నా. ఇది నీకు నేను తండ్రిగా పెడుతున్న ఆంక్షలు, పో లోపలికి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక కాంచన అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక జ్యోత్స్న లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక కాంచనతో దశరథ అంటూ ఉంటాడు, కాంచన నువ్వు దీపని అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే, అపార్థం చేసుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నీ కళ్ళెదురుగానే తను ఏం చెప్పిందో చూసావు కదా. ఆ విషయం ముందుగా కూడా నీకు తెలుసు, కానీ చెప్పలేదు. అందరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు, వాడికి వారసులు లేకుండా చేస్తున్నారు, వాడు కూడా పూర్తిగా మీ మాటే వింటున్నాడు అని అంటూ బాధపడుతూ ఉంటుంది కాంచన. పదండి ఇంటికి వెళ్దాము అని అంటూ కాంచన అయితే శ్రీధర్ని ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు ఈ మాటలన్నీ కూడా వినేస్తాడు శివన్నారాయణ. ఇక ఈ మాటలన్నీ వినేసి
అసలు దశరథ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, దీప తీసుకున్న నిర్ణయం తప్పని తెలుసుకోవడం, తను ఎందుకు అడ్డు చెప్పడం లేదు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, కాంచన అంత బాధపడుతున్నా కనీసం తనకి ఎందుకు సపోర్టుగా ఉండడం లేదు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. దీప తనంతట తానే బిడ్డని చంపుకుంటూ ఉంటే మరి ఆ డాక్టర్ ఈ పనికి ఎందుకు ఒప్పుకుంది, తనకేమన్నా డబ్బులు ఇచ్చారా, డాక్టర్ని అడిగి తెలుసుకుంటాను అని శివనారాయణ అయితే ఇక హాస్పిటల్కి అయితే వెళ్తాడు. డాక్టర్ హారికని కలుస్తాడు. నాకు దీప రిపోర్ట్స్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే దీప రిపోర్ట్సా, ఎందుకు సార్ అని అడుగుతూ ఉంటుంది. అదేంటి దీప రిపోర్ట్స్ నేను చూడకూడదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. సరే నా మనవరాలు జ్యోత్స్న రిపోర్ట్స్ ఇవ్వండి అని అనగానే అప్పుడే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది హారిక అయితే. అదేంటి నా మనవరాలు రిపోర్ట్స్ ఇవ్వమన్నా మీరు అలా షాక్ అయిపోతున్నారు, దీప రిపోర్ట్స్ ఇవ్వమన్నా షాక్ అయిపోతున్నారు, ఎందుకు మీరు అలా భయపడుతున్నారు, ఆ రిపోర్ట్స్లో ఏమన్నా తేడా ఉందా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. దీపకి నిజంగానే ప్రాబ్లం ఉందంటారా, తన కడుపులో ఉన్న బిడ్డ ఉండకూడదని మీరే కదా చెప్పింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక హారిక అయితే అది శివనారాయణ గారు మీరు చెప్పిందంతా అబద్ధమేనని, దీప కావాలనే తన బిడ్డని చంపుకుంటుందని మాకు తెలుసు, తనంతట తానే ఒక తల్లి తన బిడ్డని చంపుకుంటుందంటే దాని గురించి ఏదో బలమైన కారణం ఉండాలి, కానీ ఆ కారణం ఏంటో వాళ్ళు బయట పెట్టడం లేదు, డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటారు, అలాంటి మీరు కూడా ఒక బిడ్డని చంపడానికి ముందుకు వచ్చారంటే ఏమనుకోవాలి, మీరు కూడా ఆడవాళ్లే కదా, మరి ఆడవాళ్ళుగా ఉండి అలాగా ఒక బిడ్డని పసిగుడ్డని కడుపులోని చంపడానికి మీకు మనసు ఎలా ఒప్పింది, నా కూతురు అక్కడ ఎంత ఏడుస్తుందో ఈ ఏడుపులన్నీ మీకు వినిపించడం లేదా, దీప కార్తీక్ మాటలు విని ఎందుకు దీప కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నారు అని శివనారాయణ అడుగుతూ ఉంటే శివనారాయణ గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే మరి ఏమనుకోవాలి డాక్టర్, అసలు జరుగుతున్నంతా కూడా చూస్తాం, మరి మీ ఇష్టం వచ్చినట్టు మీ స్వార్థానికి మీరు కూడా ఆలోచిస్తున్నారని, డబ్బు కోసం కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపడానికి మీరు ప్రయత్నిస్తున్నారని అర్థమైంది అని శివనారాయణ అనడంతో స్టాప్ ఇట్ శివనారాయణ గారు, అసలు ఏం తెలుసని దీప గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు, అసలు దీప చేస్తున్న త్యాగం గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు, అయినా మీకు నిజం చెప్పకపోవడం దశరథ కార్తీకులం తప్పు, దశరథ్ గారు కార్తీక్ ఇద్దరు కూడా మీకు నిజం చెప్పేసి ఉండుంటే మీ మనసులో ఇంత ఆందోళన ఇన్ని అనుమానాలు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మీకు నేను నిజం చెప్పే సమయం వచ్చింది, ఎందుకంటే డబ్బు తీసుకొని కడుపులో ఉన్న బిడ్డని చంపుతున్నారని మీరు నా మీదేసిన నిందే ఈరోజు నిజాన్ని బయట పెట్టబోతుంది, ఏంటో తెలుసా, అసలు జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దీపే మీ మనవరాలు, మీ రక్తం, మీ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, అవును శివనారాయణ గారు ఇన్ని రోజులు కార్తీక్ దీప మనసులో ఉన్న మాట దశరథ గారికి తెలిసిన నిజం ఇదే అని అంటూ ఉంటుంది. డాక్టర్ హారిక అయితే సుమిత్ర గారిని కాపాడాలంటే దీప తన బిడ్డని చంపుకోవాలి, బోన్ మ్యారో ఇచ్చే డోనర్ కడుపుతో ఉంటే ఖచ్చితంగా ఆ కడుపు పోతుంది, అందుకని దీప తన తల్లిని కాపాడుకోవడానికి తన అమ్మతనాన్ని దూరం చేసుకుంటుంది, అందరూ అవమానించే మాటల్ని పడుతూ తనలో తానే కుమిలిపోతూ కార్తీక్ దీప ఇద్దరు కూడా ఎంతో సహనంతో ఉన్నారు, కేవలం సుమిత్ర గారిని కాపాడుకోవడం కోసం తను జీవితంలో తల్లి అవనని తెలిసినా సరే సుమిత్ర గారిని కాపాడుకోవాలని, ఆ కూతురు ఆ తల్లిని రక్షించుకోవాలని ఇంత త్యాగానికి ఒడిగట్టింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఇదే దశరథ శివనారాయణ గారు నిజం, ఇన్ని రోజులు కూడా ఈ నిజాన్ని కార్తీక్ దీపే వాళ్ళ గుండెల్లో మోసారు, ఇప్పుడు కూడా దశరథ్ గారికి నిజం తెలుసు, ఆయన కూడా ఎన్నోసార్లు నన్ను బ్రతిమిలాడారు, ఎంత పెద్ద వైద్యమైనా చేయిస్తాము, ఎక్కడికైనా తీసుకువెళ్తాము, నా బిడ్డ కడుపులో ఉన్న నా మనవరాలు బ్రతకాలని ఎంతో ఆవేదన పడ్డారు, కానీ ఇది మన చేతుల్లో లేదు, ఇక ఆ దైవమే మీ మనవరాల్ని కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక శివనారాయణ అయితే గురువుగారిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
మీ ఇద్దరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని సుమిత్ర దశరథులకి ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పడం, తర్వాత కడుపులో ఉన్న బిడ్డ జాగ్రత్తమ్మా అని గురువుగారు దీపతో చెప్పడం అన్నీ కూడా గుర్తు చేసుకొని గురువుగారికి ముందే తెలుసు దీప ఇలా ప్రమాదంలో పడుతుందని. అందుకే ఆయన తన దివ్య దృష్టితో చూసి ఇలా చేశారు. ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళి నేను ఏదో ఒక పరిష్కారం వెతుక్కోవాలి, ఈ సమస్యకి తగిన పరిష్కారం చూపించమని ఆయన్నే వేడుకుంటాను అని అంటూ ఇక వెంటనే శివనారాయణ అయితే గురువుగారి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత చెప్పండి శివనారాయణ అని అంటూ ఉంటాడు. ఇక గురువుగారు అయితే స్వామి మీకు తెలియనిదేముంది, మా జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు. మీ దివ్య దృష్టితో మాకు ఆశీస్సులు ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు అనుకోకుండా కొత్త సమస్య ఎదురయ్యింది. అది మీకు తెలియంది ఏమీ కాదు. ఇప్పుడు మా మనవరాలు దీప, తని మా దశరథుల సుమిత్రల కూతురు. దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విషయం కూడా మీకు తెలుసు. కానీ తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడుకోవాలి, దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించండి అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు దీప కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదమని ముందుగా తెలుసుకుంది మీరే. చెప్పండి గురువుగారు, ఏదో ఒక దారి చూపించండి, నా మనవరాలు కడుపులో ఉన్న బిడ్డ బ్రతకాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటారు గురువుగారు అయితే శివనారాయణ టెన్షన్ పడుకో, సమస్య ఉన్నప్పుడు దానికి తగ్గ పరిష్కారం కూడా ఉంటుంది, ఇప్పుడే వస్తాను అని అమ్మవారి సన్నిధంలోకి వెళ్ళి ఇక అప్పుడే ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు గురువుగారు అయితే. అప్పుడే ఇక గురువుగారికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడే ఇక గురువుగారు బయటికి వచ్చి శివనారాయణతో గర్భరక్షాంబిక హోమం జరిపిస్తే తప్పకుండా దీప కడుపులో బిడ్డ బ్రతుకుతుంది అని అంటూ ఉంటారు. ఆ మాట విని అప్పుడే శివనారాయణ చాలా ఆనందపడుతూ నీ ఇంటి వారసురాలు కాబట్టి మీ ఇంట్లోనే ఈ యాగాన్ని జరిపించాలి అని చెప్పడంతో ఆ హోమం జరిపిస్తాను, నేనే జరిపిస్తాను అని అంటూ ఉంటాడు. లేదు, ఈ హోమాన్ని మీ కొడుకు కోడలు ఇద్దరు కలిపి జరిపించాలి. అప్పుడు హోమంలో పెట్టిన తాయెత్తుని తీసుకువెళ్ళి దీపకి కట్టాలి. ఎటువంటి అడ్డంకు లేకుండా ఒక్క రోజులోనే ఈ పని పూర్తవ్వాలి అని అంటూ ఉంటారు. సరే గురువుగారు అలాగే అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే దశరథ సుమిత్ర అని ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా పిలుస్తారు. ఇక పిలిచి రేపు మన ఇంట్లో హోమం జరిపిస్తున్నాను అని అంటూ ఉంటే హోమమా, ఎందుకు మావయ్య గారు అని అడుగుతూ ఉంటుంది మిత్ర. అప్పుడే ఇక శివనారాయణ అయితే నా మనవరాల కోసం అమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న బయటికి వచ్చి నా కోసమా, ఎందుకు తాత అని అంటూ ఉంటే నువ్వు క్షేమంగా ఉండాలనమ్మా, అందుకనే జరిపిస్తున్నాము అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని శివనారాయణతో పారిజాతం ఎలా అంటూ ఉంటుంది, జ్యోత్స్నాకేమైందని మన సుమిత్ర పేరు మీద చేయించలేకపోయారా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నేను చెప్పింది వినడమే నీ పని, నువ్వు సలహాలు ఇవ్వకు నాకు అని అంటూ ఉంటాడు శివనారాయణ. దశరథ నీతో మాట్లాడాలి అని అంటూ పక్కకైతే తీసుకువెళ్తాడు. అప్పుడే శివనారాయణ దశరథను పట్టుకొని ఏడుస్తూ చూసి దశరథ షాక్ అయిపోతూ ఏమైంది నాన్న, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. దశరథ నిజం తెలుసుకున్నాన్రా అని అంటూ ఉంటే నాన్న ఏ నిజం అని అనగానే దీపే నా మనవరాలన్న నిజాన్ని తెలుసుకున్నాన్రా, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు నా మనవరాల్ని నాకు దూరం చేశారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే నిజాన్ని బయట పెడతాడు. కానీ దీపే మన ఇంటి వారసురాలన్న విషయం మనకి తెలిసిపోయిందని జ్యోత్స్నాకి తెలిస్తే ఖచ్చితంగా జ్యోత్స్న దీపని చంపేస్తుంది నాన్న, అందుకని దీపకి జ్యోత్స్నాకి తెలియకుండా ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన గర్భరక్షాంబిక హోమం జరిపిస్తే ఫలితం ఉంటుందని చెప్పారు, ఈ హోమాన్ని నువ్వు సుమిత్ర మాత్రమే జరిపించాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాట విని దశరథ అయితే తప్పకుండా జరిపిస్తానన్నా, మరి సుమిత్ర అక్కడ కూర్చోగలదంటావా అని అంటూ ఉంటే కూర్చుంటుంది నాన్న, సుమిత్రకి నేను అర్థమయ్యేలా చెప్తాను అని అంటూ ఉంటాడు.
దశరథ అయితే అప్పుడే దశరథ సుమిత్రని గదిలోకి తీసుకువెళ్ళి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు జరిపిస్తున్న హోమం దీప గురించి. సుమిత్ర తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని గర్భరక్షాంబిక హోమం జరిపిస్తున్నారు నాన్న. అలాగే తనకి మనం దగ్గరుండి అమ్మా నాన్నలుగా కన్యాదానం చేశాము. అందుకని ఇప్పుడు తన గర్భాన్ని రక్షించడానికి మనం అమ్మా నాన్నలుగా ఈ హోమం చెయ్యాలని పంతులు గారు చెప్పారట. మరి హోమంలో నువ్వు కూర్చోగలవా అని అంటూ ఉంటే, కూర్చుంటానండి, దీప కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను హోమంలో కూర్చుంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. థ్యాంక్ యూ సుమిత్ర అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే హోమం ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. అలా హోమం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇంకా కాంచన అయితే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ హోమం ఎవరి గురించి చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఈ హోమం దీప గురించి చేస్తున్నాం వదిన, దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని అని అంటూ ఉంటే, ఏంటొదిన నిన్ను కూడా వీళ్ళు పిచ్చిదాన్ని చేశారా? అసలు దీప కావాలనే తను కడుపు తీయించుకుంటుంటే ఇప్పుడు హోమాలు జపాలు చేసి లాభమేముంది అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర షాక్ అయిపోతూ, ఏంటొదిన నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునదినా, నా కోడలు నా ఇంటికి వారసురాలు లేకుండా చెయ్యాలని చూస్తుంది అని చెప్తుంది. అప్పుడే దశరథ అయితే వస్తాడు. కాంచన దీపని అపార్థం చేసుకోవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే, ఎందుకు అపార్థం చేసుకోకూడదు డాడీ, ఉన్నది ఉన్నట్టే కదా చెప్తుంది మమ్మీకి అత్తయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకేం చెప్పాను నేను? దీప విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను. తండ్రి మాట లెక్క చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అని అడుగుతూ ఉంటాడు దశరథ. తగుదునా అమ్మ అంటూ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నావు, నోరు మూసుకుని వెళ్ళు, ఒక్క మాట వచ్చిందంటే మాత్రం మర్యాదగా ఉండదు నీకు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అదేంటండి అలా మాట్లాడతారు అని అంటూ ఉంటే, సుమిత్ర నా మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా, నన్ను నమ్ముతావా లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే నమ్ముతానండి, అయితే హోమం దగ్గర కూర్చో అని అంటూ ఉంటాడు దశరథ. సరేనండి, మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పిన దాంట్లో అర్థం ఉంటుంది, అందుకని నేను ఈ హోమంలో కూర్చుంటాను అని సుమిత్ర అయితే హోమంలో కూర్చుంటుంది. సుమిత్ర హోమంలో కూర్చున్న తర్వాత అప్పుడే దీప పేరు మీదే మొత్తం కూడా తంతు జరుగుతూ ఉంటుంది. అది విని శివనారాయణ దేవుడికి దండం పెట్టుకుంటూ దీప కడుపులో ఉన్న బిడ్డ బ్రతకాలని అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ పని మనిషికి ఇంత ఆర్భాటాలు ఎందుకు అని అంటూ ఉంటుంది పారిజాతం. మరి అదే పని మనిషికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి నీ మనవరాలు టెస్టులు చేపించినప్పుడు మరి నీకెందుకు ఈ మాట రాలేదో, ఆ పని మనిషి విషయంలో మనం జోక్యం చేసుకోవడం ఏంటని నువ్వెందుకు మాట్లాడలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. హోమం దగ్గరుండి చూస్తే చూడండి, లేకపోతే మాట్లాడేవాళ్ళు ఉంటే బయటకు పోండి అని శివనారాయణ అంటూ ఉంటాడు. దీప గురించి చేస్తున్న హోమం తప్పకుండా దీపకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఏంటి గ్రాని తాతలో ఇంత మార్పు వచ్చింది అని అంటూ ఉంటే, ఆగు పారిజాతం, వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టుకున్నా అని అంటూ ఉంటే, అదేంటండి పని మనుషులు ఉంటారు కదా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చేయవా? ఒకప్పుడు నువ్వు కూడా ఇంటి పని మనిషివే కదా, ఏదో ఆ రోజు దయదల్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ ఇంటి ఇల్లాలు అయ్యావో, లేకపోతే నీ బ్రతుకు పని మనిషి బ్రతికే కదా అని అంటూ శివనారాయణ అయితే చుక్కలు చూపించేస్తూ ఉంటాడు పారిజాతానికి. అసలు ఏమైంది దీనికి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో, ఈ మనిషి మాటలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. నీకేమన్నా కొత్తగా చెప్పాలా, వెళ్ళి మీ గ్రానికి సహాయం చెయ్యి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదేంటి తాత, నేను వెళ్ళి అక్కడ కాఫీలు తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటే, ముందు అలవాటు అవ్వాలి కదా, మొన్న మీ నాన్న చెప్పాడు కదా, ఎవరు ఏ టైంలో ఎక్కడుంటారో ఏ పనులు చేయాల్సి వస్తుందో తెలియదని నేర్చుకోవాలని అన్నాడు కదా, అందుకనే చెప్తున్నాను, వెళ్ళి మొత్తం అన్నీ కూడా చెయ్యి పనులన్నీ అని అంటూ ఉంటాడు దశరథ శివనారాయణ. అప్పుడు హోమం అయితే గురువుగారు పూర్తి చేస్తారు. హోమం పూర్తి చేసిన తర్వాత సుమిత్ర అయితే
పంతులు గారు ఇప్పుడు హోమం అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలని అడుగుతూ ఉంటే, చూడమ్మా, ఈ కంకణం తీసుకువెళ్ళి నువ్వే స్వయంగా నీ కూతురి చేతికి కట్టు అని అంటూ ఉంటే, కూతురేంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదేనమ్మా, దీపం మీ కూతురనే కదా మీరు ఇదంతా చేసింది, మీరే దీప చేతికి కట్టాలి, వెళ్ళండి అని అంటూ ఉంటాడు. గురువుగారు అయితే అప్పుడే దశరథ సుమిత్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళాక ఇక సుమిత్ర అయితే దీపని చూసి తను చాలా బాధపడుతుంది. దీపని ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు అంత బాధ కలగలేదు, కానీ ఈ రోజు ఎందుకో దీపని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అని పూజ చేసిన కంకణాన్ని దీప చేతికి కడుతుంది సుమిత్ర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి చేసిన హోమం వల్ల, కట్టిన కంకణం వల్ల ఆ దేవుడు ఏదైనా మెరకలు చేసి దీప కడుపులో ఉన్న బిడ్డని రక్షిస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.